దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ఒక రోజు టోకెన్ సమ్మె ప్రభావం కనిపించింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. బిఎంఎస్ యూనియన్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలన్నీ ఆయా బొగ్గు గనులపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రంలో మోదీ వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు సమ్మెలో దిగారు. కార్మికుల చట్టాలకు నష్టం వాటిల్లే చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కార్మిక నేతలు తెలిపారు. ఏఐటీసీ కార్మిక నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, టీవీజీకేఎస్ నాయకులు రామ్మూర్తి మీడియాతో మాట్లాడారు. అరే ఇట్లా రావర్రా మేకలు గవేంద్ర మార్చ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యత ఈ రోజు జరగబోయే సమ్మెను కార్మికుల ఐక్యత కార్మికులారా సమ్మె చేసి చూపించిన కార్మికులకు సమ్మె చేసి చూపించిన కార్మికులకు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. చట్టాలను పోరాడదాం. మోడీ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత, కార్మికుల ఐక్యత, దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా హమాలీ కార్మికుల నుండి మొదలు పెడితే ఆకాశయానం దాకా అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మిక కర్షక లోకమంతా గర్జించింది. నరేంద్ర మోడీ ఖబర్దార్, గద్దె దిగడం ఖాయం. నువ్వు ఈ 44 చట్టాలను నువ్వు అమలు చేయకపోతే ఇవాళ నీ ప్రభుత్వానికే ముప్పున్నది. దీన్ని గమనించి ఇలా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ ఏఐటీసీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి కార్మిక వర్గానికి రైతులకి కర్షకులకి ఏం మిగిలించామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర ధరలని 33%, 40% పెంచి ఇలా రైతులను అడ్డుపెట్టివి. కార్మిక చట్టాలు మార్చి రైతులను అడ్డుపెట్టివి. కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కులు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడం చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా ఇలా కార్పొరేట్లకు అమ్ముతుంది. రోడ్లు, ఎల్ఐసీలు, బ్యాంకులు, రైల్వేలు
కోట్లు, విమానయానం, ఇంకా నువ్వు ఏం మిగిలించమని అధికారంలో ఉండాలి. 190% ప్రజలకి మొత్తం నడ్డు విరిచేసినావు. ప్రభుత్వ రంగ సంస్థలకు కారు చౌకగా ఇలా పారిశ్రామికకి కట్టుబెట్టి ఇలా దేశాలంతా దోషి వాళ్ళకి పెడుతున్నావు. వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి అధికారంలో ఉంటున్నావు. అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. బీజేపీ ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు ఇలా ఏదైతే పార్లమెంట్లో చట్టాల మార్పు కోసం బిల్లు పెట్టి ఇలా దాన్ని అమలు చేయాలని చూస్తున్నారో దాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఒక బంగ్లాదేశ్ పక్కన ఉన్న శ్రీలంక లాగానే భారతదేశంలో ఒక ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. మీరు గద్దె దించే వరకు ప్రజలు కొట్లాడతారు. అందుకే వెంటనే విరమించుకోవాలి చట్టాలని చెప్పి మేము సిఐటిగా జిహెచ్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతే అన్న. ఓకే భారతదేశాన్ని ఇవాళ అమెరికాకు తన మోదీ, అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు, ఆదాని, అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళు కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెని విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొక్కుకు మండే గుణం ఉన్నది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి, 8 గంటల పనులని బంద్ చేయడానికి, కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా, సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం ఏకతాటిపై నిలబడి ఈ సమ్మెని విజయవంతం చేసిందంటేనే అది ఈ ప్రభుత్వాలకు చెప్పబెట్టు. మరోవైపు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటికే 10 గంటల పని కోసం ఇవాళ ఒక సర్కులర్ జారీ చేసి ఉన్నారు. అటువంటి దుర్మార్గమైన సర్కులను ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇవాళ ఒక్కరోజు సమ్మెను కూడా చేయకుండా ఉండాలని, నష్టం జరుగుతుంది మీకు కానీ అసలు ఈ సంస్థ ఉనికికే ప్రమాదం ఉన్నది. అధికారులారా, మీ ఉద్యోగం ఉంటుందో ఊడుతో చూసుకొని కమిషన్ల కోసం, ప్రమోషన్ల కోసం ఆశపడి ఇవాళ కార్మిక వర్గాన్ని బెదిరిస్తే ఊరుకునేది లేదని, రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ పోరాటానికైనా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నది. ఇవాళ కార్మిక హక్కుల రక్షణ కోసం, పారిశ్రామిక రక్షణ కోసం లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించే వరకు ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. కార్మికులు బెదిరించేటువంటి యాజమాన్యానికి, అధికారులకు ఖబర్దార్. ఇవాళ దొంగ ట్రేడ్ యూనియన్లకు, ట్రేడ్ యూనియన్ పేరు మీద సర్ఫేస్లో తిరగడానికి కుక్కర్ మర్షన్ల కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులను కూడా ఇవాళ కార్మిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. కార్మికులతో పెట్టుకున్నాడు ఎవడు బతకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సింగరేణి కార్మికుల పోరాటంతో. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ బొగ్గుకు మండే గుణం ఉన్నది, ఈ బొగ్గుకు పోరాడే శక్తి ఉన్నది, ఈ నేలకు తిరుగుబాటు శక్తి ఉన్నది. అటువంటి చారిత్రాత్మక ఘటన పుట్టినటువంటి మనమందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ మోడీని, అమిత్ షాను వ్యతిరేకించి తీరుతాం. ఆదాని, అంబానీలను, అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రలను ఓడించి తీరుతామని సందర్భంగా సింగరేణి కార్మిక వర్గంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.